భారతీయ సినీ పరిశ్రమలో అందం, అభినయంతో కట్టిపడేసింది సోనాలి బింద్రే. అప్పట్లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఇండస్ట్రీని ఏలేసింది. ఇప్పటికీ ఆమెకు అభిమానులు కూడా ఉన్నారు. సోనాలి బింద్రే ఇటీవలే తన 50వ పుట్టినరోజు జరుపుకుంది. ఈ క్రమంలోనే క్యాన్సర్ తో బాధపడుతున్నప్పుడు తన జీవితంలో అత్యంత చెత్త సమయాన్ని ఎదుర్కొంది. తాజాగా క్యాన్సర్ తో పోరాటం, మానసిక సంఘర్షణ, క్లిష్ట పరిస్థితుల గురించి మాట్లాడింది. కొన్నేళ్ల క్రితం సోనాలి బింద్రే క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఆ రోజులు ఆమె కుటుంబానికి చాలా కష్టంగా ఉండేవని, ఈ విషయాన్ని ఆమె తన అభిమానులతో పంచుకోవడంతో అందరూ షాక్ అయ్యారు. ఒక ఇంటర్వ్యూలో సోనాలి బింద్రే అప్పటి పరిస్థితుల గురించి మాట్లాడింది. ఆమె మాట్లాడుతూ, ఇది జరిగినప్పుడు నేను రియాలిటీ షో చేస్తున్నాను. ప్రతి వారం షూటింగ్ చేసేవాళ్ళం. నాలో ఏదో తప్పు అనిపించింది. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళగా నాకు క్యాన్సర్ అని తెలిసింది. ఇది మొదటి దశ అని నేను అనుకున్నాను. కానీ పరీక్షలు చేసిన తర్వాత అది నా శరీరమంతా వ్యాపించిందని తెలిసింది. దీంతో నా భర్త, డాక్టర్ అందరూ షాక్ అయ్యారు. అప్పట్లో నేను బ్రతికే అవకాశం కేవలం 30% మాత్రమే ఉందని అన్నారు. 2018లో క్యాన్సర్తో పోరాటం చేశాను అంటూ చెప్పుకొచ్చింది సోనాలి. కానీ సకాలంలో సరైన చికిత్స తీసుకోవడం వలన సోనాలి బింద్రే ఈ వ్యాధి నుంచి బయటపడింది. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తుంది. ప్రస్తుతం సినిమాలు చేయకపోయినా పలు రియాలిటీ షోలలో పాల్గొంటుంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది.